బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పగలు ప్రతీకారాలు అన్నట్టు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇస్తానన్న హామీలు అయితే నెరవేర్చలేదు. హామీల విషయాన్ని పక్కన పెట్టేసి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడారో రేపు మళ్ళా మనమే గెలవాలంటే వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు నొక్కేయాలి, తొక్కేయాలి, కక్ష కట్టి కావాలని ఏదో కేసు మీద ఆ కేసు మీద ఈ కేసు మీద అధికారం ఉంది కదా అని చెప్పి జైల్లో పెట్టి వాళ్ళు హింసించడం, బాధ పెడతాడు. అన్న ఇది చెప్తున్నాను కదా, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కేవలం పగలు ప్రతీకారాలు అన్నట్టు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇస్తానన్న హామీలు అయితే నెరవేర్చలేదు. హామీల విషయాన్ని పక్కన పెట్టేసి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడారో రేపు మళ్ళా మనమే గెలవాలంటే వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు నొక్కేయాలి, తొక్కేయాలి అనే ఒక ఉద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకొని ఈ రోజునైతే వీళ్ళు ప్రతి ఒక్కరి మీద ఇలా కక్ష కట్టి కావాలని ఏదో కేసు మీద ఆ కేసు మీద ఈ కేసు మీద అధికారం ఉంది కదా అని చెప్పి జైల్లో పెట్టి వాళ్ళు హింసించడం, బాధ పెడతాడు. ఆయన చూస్తే చాలా జాలి అనిపించింది నాకు. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన ఇప్పుడు చూస్తే ఎంత వీక్ అయిపోయాడంటే ఏదో జైల్లోనే చంపేస్తారా ఏంది, ఇతను బయటకు వస్తాడా జైల్లోనే చంపేస్తారా అన్న రేంజ్లో అతను అయిపోయాడు. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఆ రోజున మాట్లాడాడు కదా, అప్పుడు ఏం చేసేవారు అని అంటారు. సరే ఇప్పుడు ఈ రోజున వీళ్ళు చేస్తున్నారు కదా, మళ్ళీ రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళ మీద కక్ష సాధింపులు చేసి వీళ్ళు జైల్లో పెట్టి ఇదే చెయ్యాలా? అంటే ఇప్పుడు జనాల్ని కాపాడడం కోసం, జనాలు పట్టించుకోవడం కోసం మీరు అధికారంలోకి వచ్చారా, లేకపోతే మీరు అధికారంలో లేనప్పుడు ఎవరెవరు ఏం చేశారో వాళ్ళందరి మీద కక్ష సాధింపులు చేయడం కోసం మీరు అధికారంలోకి వచ్చారు నేను అడుగుతున్నా. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపొద్దున జగన్ ఏమన్నాడు, మన ప్రభుత్వం 2.0 వచ్చిన తర్వాత మనం ఏందో మనం చూపిస్తాం అన్నాడు. నేను అడిగేది అదే, ఏంది జనాల్ని పట్టించుకోవడం మానేసి, జనాలకి ఇస్తున్న హామీలు పట్టించుకోవడం మానేసి, రాష్ట్ర అభివృద్ధి మానేసి ఈ పగలు అవసరమా మనకి? ఈ పగలు పెట్టుకుని ఈ రోజున మీరు చేస్తున్నారు, రేపొద్దున ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తాడు. మనకు కావాల్సింది అది కాదన్న, అభివృద్ధి కావాలి. అమరావతిని మొన్న ఓపెన్ చేశారు, దాని మీద ఫోకస్ పెట్టండి. వైజాగ్ మీద ఫోకస్ పెట్టండి, రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు. అయిపోయింది, చేశారు, సరే వచ్చారు, 1 year అవుతుంది, అభివృద్ధి ఏం లేదు. ఇచ్చిన పథకాల్లో 1 or 2 అరాకొర చేశారు, ఇంకా అవి లేవు. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ వదిలేసుకుని మళ్ళీ రేపొద్దున 2029లో మీరు అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి, అది చేయడం, దాని మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని లాస్ట్ టైం ఏదో చేశారు, వాళ్ళు చేశారు, ఇది చేశారు, వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు అనవసరం. 2029లో మళ్ళీ మనమే సీఎం కావాలి. క్యాన్వాసింగ్కి వెళ్లకుండా, రోడ్ల మీద తిరగకుండా, ఇంట్లో కూర్చున్నా కానీ జనాలు మనకు ఓట్లు గుద్దాలి అంటే మీరు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి అంతే. కానీ ఇంకోటి ఏంటంటే అన్న, ఈ టీడీపీ ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది, మనం నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం రాము, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ఉన్న డబ్బులు ఖాళీ చేసుకోవడం వేస్ట్, ఉన్నది ఉన్నంత వరకు దోచుకుందాము, దాచుకుందాము అన్నదైతే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాది ఆంధ్రానే. సో అక్కడైతే అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఏదో స్టార్టింగ్ లో రాగానే రోడ్లు ఒకటైతే వేశారు, తర్వాత గ్యాస్ ఫ్రీ అన్నారు, అది లేదు, అమ్మఒడి అన్నారు, అది లేదు, జాబ్ లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాను, అది లేదు, పింఛన్లు లేవు, వాలంటరీకి 10,000 ఇస్తారన్నారు, ఉన్న ఉద్యోగం పోయింది. 2.5 లక్షల మంది యువత ఈ రోజున ఖాళీ అయిపోయారు. ఆంధ్రాలో యువత ఖాళీ అయిపోయారు, ఎక్కడికి వెళ్ళి జాబులు చేసుకుంటారు. ఆంధ్ర అభివృద్ధి చెందితే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలోనే జాబులు చేసుకుంటారు అన్నారు, కంపెనీలు పెట్టేస్తామన్నారు. ఏది ఎంతవరకు అయింది? మొన్న ఓపెన్ చేసింది ఒకటి, ఏది అనిల్ అంబానీది ఒకటే ఓపెన్ చేశారు, రిలయన్స్ వాళ్ళది కంపెనీ. అది ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. మొన్న వేల శంకుస్థాపన చేసి మాది అని పేరు రాసుకున్నారు అంతే. కానీ కంపెనీ స్టార్ట్ చేసింది, అదే తీసుకొచ్చింది మన ఆంధ్రాకి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు, మనమే తీసుకొచ్చాం, మనమే ఓపెన్ చేసి షో చేస్తున్నారు. కానీ ఏం లేదన్న, 2029లో అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు వీళ్ళందరూ చేసిన దాని మీద మళ్ళీ ఆయన కక్ష కట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల పరిస్థితి ఏమవుతుందా అనేది నా బాధ. యాజ్ ఏ ఒక ఆంధ్ర వాడిగా నా బాధ అనమాట. సో నేను ఏమంటానంటే ఇవన్నీ ఆపేసుకుని ఇక్కడతోటి సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది అనేది నా కోరిక. ఓకే, అయితే అసలు వంశీ గారు ముంబై అటాక్ లో కసబ్ ఉన్నాడు, ఆయన్ని ట్రీట్ చేస్తున్నారు. అసలు అంత తప్పు ఏం చేశాడు? ఆయన బట్టలు చేశాడా, రేపులు చేశాడా, అసలు లా అసలు ఉందంటారా అంత రేంజ్ లో? అన్న ఈ లా అనేది ఎలా యూజ్ చేస్తున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ అవుతుంది లా. మరి అందులో లాలో కూడా కొన్ని లొసుకులు ఉంటాయి. సో అవి ఏంటంటే అధికారం తగ్గ వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రీతిలో దాన్ని మార్చుకుని దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. సో అధికారంలో లేనుడే పరిస్థితి ఏంద్రా అంటే, సరే మన అధికారం వచ్చిన తర్వాత చూద్దాంలే అని వాడు కక్ష కట్టుకోవడం. సో ఇవన్నీ మనకి కక్ష సాధింపులు, అభివృద్ధి మనకు కావాలి. పేద ప్రజలకు న్యాయం జరగడం కావాలి. వృద్ధులు పాపం పింఛన్లు ఒకప్పుడు ఇంటికి వచ్చాయి, ఇప్పుడు ఇంటికి కూడా రావట్లేదు. పాపం వాళ్ళకి ఎంతో కష్టపడుతున్నారు.
పెడుతున్నారు. ఒక ప్లేస్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎండల్లో నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమ్మర్లో మొన్న ఎంతో మంది కళ్ళు తిరిగి కింద పడిపోయారన్న పింఛన్ల కోసం వెళ్ళి. ముసలి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం మనం. సో నేను ఏమంటున్నానంటే జగన్ ప్రభుత్వం చేసినట్టుగా మీరు కూడా చెయ్యండి, అంతకు మించి చేయండి, అప్పుడు మీకే వస్తాయి ఓట్లు. మీ క్యాన్వసింగ్ కూడా వెళ్ళకలేదు 2029లో. ఆటోమేటిక్ జనం ఇంట్లో కూర్చుని అరే బాబు జగన్ ఇలా చేశాడు, జగన్ మించిన సాయం చేస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అని అనుకుంటారు. కానీ మన పిఠాపురంలో ఏమైంది? సనాతన ధర్మం అని చెప్పి దళితుల్ని దూరం పెడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్? పాస్టర్ల మీద దాడి, చర్చిల్లోకి వెళ్ళి కుండీలు పట్టుకెళ్తున్నారు, చర్చిల్లో డిబ్బీలు ఉండగా అవి పట్టుకెళ్తున్నారు. ఏం జరుగుతుందని చెప్పి రోడ్ల మీద జనాలు భయపడి ఇప్పుడు క్రిస్టియన్స్ సపరేట్ గా మనకంటూ మనము అధికారంగా రావాలి, లేదంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలని చెప్పి ఒక సపరేట్ అవుతున్నారు. ఏంది ఇలా సపరేట్ చేయడం? ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులని ఇలా సపరేట్ చేసుకుంటూ పోతే దేశం ఏం కావాలి, రాష్ట్రాలు ఏం కావాలి? సో ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా సహాయం అందాలి, న్యాయం జరగాలనేది మనం ఫోకస్ పెట్టాలి. సో అది పెడితే రేపు అన్న రోజున అధికారం అనేది వస్తుంది. లేకపోతే అసలు నిజంగా జనాలు మధ్యలోనే దింపేయచ్చు అన్న, అది అందులో డౌటే లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.